హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతు భరోసాకి సంబంధించి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల వరకు పట్టాలు కలిగి సాగు చేస్తున్న భూములకు రైతు భరోసా నిధులను జమ చేస్తుంది. అయితే ఇక్కడ 4, 5, 6 ఎకరాలకి సంబంధించి ఎప్పుడు జమ కాబోతున్నాయి, మీ బ్యాంక్ ఖాతాలోకి ఈ నిధులను ప్రభుత్వం ఎప్పుడు జమ చేసే దానికి సిద్ధపడబోతుంది అనే సమాచారాలు కూడా స్పష్టంగా క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్తో పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు, అలాగే రాని వారికి సంబంధించిన నిధుల విషయంపై ఒక రివ్యూ మీటింగ్ని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించడంలో భాగంగా ఆర్థిక శాఖకి ఇచ్చిన ఆదేశాలు ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతులకి కావాల్సిన నిధులను సర్దుబాటు చేయండి అని చెప్పేసి సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 3 విడతలు, 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం జమ చేసింది. తర్వాత మార్చి నెలలో చూసుకున్నట్లయితే 4 ఎకరాలకు సంబంధించి, అంటే 4 ఎకరాల లోపుకి సంబంధించి, ఇక్కడ 3 ఎకరాలకు సంబంధించి కూడా చాలామందికి మార్చి నెలలోనే జమ అయ్యాయి. సో ఇప్పుడు మొత్తానికి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో 5,057 కోట్ల రూపాయలు, సుమారుగా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మిగిలిన రైతులకి సంబంధించి, అంటే దాదాపుగా 13 లక్షల మంది రైతుల ఖాతాలలో ఇంకా 4,000 కోట్ల రూపాయల నిధుల వరకు బదిలీ చేయాల్సి, అంటే జమ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అధికారులు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ మళ్ళీ మే 23వ తారీఖు, అలాగే 24, 25వ తారీఖులలో రైతు భరోసాపై మరొకసారి రివ్యూ మీటింగ్ నిర్వహించి మే చివరి వారంలో, అంటే 25 నుండి 31వ తేదీలోపు తెలంగాణ రాష్ట్రంలో 4 నుండి 10 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులు బదిలీ చేసేందుకు కసరత్తు చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధపడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అంటే ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా రాలేదో అందులో కొంతమంది రైతులకు ఈ మే నెల 25వ తారీఖు నుండి 31వ తారీఖు లోపు నిధులు అనేవి జమ కావడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో అలాగే ఇటు రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,46,00,000 ఎకరాలకి సంబంధించి పట్టాలు ఉంటే, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 90% పూర్తి చేయలేదనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో కాబట్టి ఈ 1,46,00,000 ఎకరాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన భూములలో కేవలం 70 లక్షల మంది రైతుల్లో భాగంగా 57 లక్షల మంది రైతులకే ఇచ్చిన ప్రభుత్వం ఈ 13 లక్షల మంది రైతులలో సుమారుగా ఈ 4,000 కోట్ల రూపాయలను సర్దుబాటు చేయడానికే పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్లుగా కూడా సమాచారాలు అయితే అందుతున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకి సంబంధించి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందజేసే ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.